వరంగల్ తూర్పులో ఏం జరుగుతుంది, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, కొండా సురేఖకు కుడిభుజంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు వరంగల్ తూర్పులో కానీ వరంగల్ జిల్లాలో రెచ్చిపోతూ ఉన్నారు. ఒక పక్కన మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలితోటి పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొండా సురేఖ కావచ్చు, కొండా మురళికి సంబంధించినటువంటి అనుచరుల యొక్క వీరంగం రోజు రోజుకి శృతిమిస్తూ ఉంది. వరంగల్, హన్మకొండ, ఇటు పరకాల ఈ ప్రాంతాలలో కొండా సురేఖ ఆ వర్గీయులు కానీ కొండా సురేఖ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క డామినేషన్ ఎక్కువైపోతూ ఉన్నది. మనం చూసుకోవచ్చు, ఆ పరకాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితోటి ఆమె పెట్టుకున్నటువంటి గొడవ మన అందరికీ తెలుసు. అంటే స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గీసుకొండో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరకాలలో లేకపోతే గీసుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ కుర్చీలో కూకున్నది. ఈమె పోయి గతంలో సిఐ కుర్చీలో కూకున్నది. నాగార్జున సంబంధించిన విషయంలో మొన్న సంబంధించినటువంటి అందాల పోటీలో ఆమె మాట్లాడినటువంటి ఒక పక్కన వివాదాల్లోకి దూరడానికి ప్రధానంగా ఆమె చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ప్రతినిత్యం ఏదో వివాదాల్లో చిక్కుకొని ఏదో రకంగా ఇబ్బంది పడేటువంటి కొండా సురేఖ గారు, మరి మీరు ఒక పక్కన వివాదాల్లో మునిగి తేలుతా ఉన్నారు, ఇంకొక పక్కన మీ సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా మిమ్మల్ని వివాదంలోకి లాగుతూ ఉన్నది. దీన్ని మరి సరి చూసుకోకపోతే ఇబ్బందులు పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మొన్న వీళ్ళు పిఏలతోటి కొంతమంది గన్మెన్లతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనుచర వర్గంతో ఇంకో మహిళ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా మంత్రి అయినటువంటి సీతక్క గారి ఆ ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ పిఏలు ఆ వ్యవహారంలో వేలు పెట్టిందని చెప్పేసి అక్కడ సీతక్క బదనం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ అనుచర వర్గం చేయబట్టి ఇంకా బదనం అవుతారు. ఆల్రెడీ బదనం అయిపోయారు. మీకు ఎక్కడ కూడా వరంగల్ తూర్పులో కానీ వరంగల్లో మంచి పేరు అయితే లేదు. ఒక బీసీ లీడర్గా ఎదుగుతున్నప్పటికీ, బీసీ లీడర్గా ఉన్నప్పటికీ మీ దొరల పోకడైతే పోయేటట్టుగా అయితే కనబడతలేదు. ఎందుకంటే మీరు పాటేళ్ళు కదా, పాటేళ్ళు మున్నూరు కాపు వర్గానికి సంబంధించి పద్మశాలి, కొండా మురళేమో మున్నూరు కాపు సామాజిక వర్గం అనుకుంటా. సో ఇంకా వీళ్ళకు దొరల రాజ్యము, దొరల పెత్తానం ఈ సంబంధించినటువంటి భావాలే ఉన్నాయి తప్పించి ఇంకా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పోకడలు అయితే పోవట్లేదు. కొండా సురేఖ గారిని కలవాలంటే 100 రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర కలవాలంటే. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలతోటి వివాదాస్పదమే. ఆమెను కలవాలన్నా కానీ ఇప్పుడు ఇబ్బందే. మంత్రి హోదాలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక వరంగల్ తూర్పు కానీ వరంగల్ సంబంధించినటువంటి బీట్ బజార్ కానీ వాళ్ళు అంతా వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా వాళ్ళ బెదిరింపులకు పాల్పడేటువంటి వ్యవహారం, సెటిల్మెంట్లు వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది అనేది. ఇక వరంగల్ తూర్పులో వరంగల్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కొండా సురేఖ గారి ఒకవేళ కనుక ఆమెను ఏమైనా మించిపోతూ ఉన్నారనో లేకపోతే ఆమె మాట వినట్లేదు అని అనుకుంటే ఏ విధంగానైనా కేసులైనా పెట్టించేందుకు ఆమె కానీ లేకపోతే వాళ్ళ భర్త అయినటువంటి కొండా మురళి కానీ ఆయన అనుచర వర్గం కానీ ఎంతటికైనా కానీ పోయేందుకు వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. నిజంగా ఒక దారుణమైనటువంటి సంఘటన వరంగల్లో. ఆమె బీసీ లీడరే కానీ మరి ఆమె ఎందుకు ఇలా చేస్తూ ఉందో అర్థం కాదు. ఆమె ఎక్కడ ఇది పలు పార్టీలు మారింది ఇప్పటికీ. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇంకా రకరకాలైనటువంటి పార్టీలు అన్నీ మారింది. మళ్ళీ లాస్ట్ కాంగ్రెస్కి వచ్చింది, ఇప్పుడు మంత్రి అయింది. కానీ ఈ బెదిరింపు ధోరణిలు, ఈ కేసులు పెట్టే వ్యవహారం ఏందో తెలుస్తలేదు. సో రీసెంట్గా వరంగల్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉండే కార్పొరేటర్, సొంత పార్టీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటరే, గుండేటి నరేందర్ అన్నటువంటి వ్యక్తి పైన ఇక్కడ కనబడతా ఉన్నారు. గుండేటి నరేందరు, ఈ గుండేటి నరేందర్ పైన అక్రమంగా ఒక కేసు అయింది నిన్న. ఏది మిల్స్కాల్ పోలీస్ స్టేషన్లో. ఏమనైంది మిల్స్కాల్ పోలీస్ స్టేషన్ అంటే ఈమెతోటి తిరిగేటి అంటే పార్టీ కార్యక్రమాల్లో తిరిగేటువంటి ఒక వ్యక్తి, ఒక లేడీతోటి కుడిభుజం అక్కడ ఇప్పుడు ఏది కొండా మురళికి సంబంధించిన కొండా సురేఖకు కుడిభుజమైనటువంటి వ్యక్తి ఎవరు గోపాల నవీన్ రాజు అన్నటువంటి వ్యక్తి. గోపాల్ నవీన్ రాజు ఏమైనా పెద్ద లీడరా అంటే ఆయన పైన రౌడీ షీటర్కు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. మాజీ రౌడీ షీటరు. ఆయన వ్యవహారంతో ఇక్కడ ఈ గుండేటి నరేందర్ అనేటువంటి కార్పొరేటర్ పైన కేసు అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఆ మహిళతోటి నా పైన అత్యాచారం చేయబోయిండు, ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించినటువంటి దాంట్లో
ఆమె పైన కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఒకసారి చూసుకోవచ్చు, ఒక రకంగా ఈ గోపాల్ నవీన్ రాజు ఎవరు, ఈ కొండా సురేఖ సంబంధం ఒక మంత్రి హోదాలో ఉంది, ప్రతిసారి వివాదాస్పదం అవ్వకుండా ఈ రకమైనటువంటి ఏందో అర్థం కావట్లేదు. సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ పైనే ఇటువంటి కేసులు పెట్టించేటువంటి ధోరణి వరంగల్ తూర్పులో నడుస్తూ ఉన్నది. దీనిపైన వీళ్ళందరూ కూడా ఏది బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కొండా సురేఖ అనుచర వర్గం పైన బగ్గుమంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకమైంది. ఇప్పుడు అంతా కూడా ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అలా ఒంటరిగా కొండా సురేఖ అయిపోయింది. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహార శైలి పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే కంప్లైంట్లు అందినాయి, వరంగల్లో ఏం జరుగుతూ ఉందనేది. దాంట్లో నన్నపనేని నరేందర్, ఆయన వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్లో. ఇక మరో పక్కన ప్రదీప్ రావు బీజేపీ, బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పార్టీ, ఎర్రబెల్లి స్వర్ణ హన్మకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా కొండా సురేఖ వ్యవహార శైలి పైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి అరాచకాలు రోజు రోజు శృతిమించిపోతూ ఉన్నాయి అనేది వాళ్ళ యొక్క భావన. నిన్న కొండేటి నరేందర్ అరెస్ట్ అయితే కొండేటి నరేందర్ని అదుపులోకి తీసుకుంటే వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఖండించింది. అంతా కూడా ఆయన అన్యాయంగా పాపం అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది. ఇదంతా ఎవరు చేసిందంటే వాళ్ళు బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచరులు చేస్తూ ఉన్నారని. కొండా సురేఖ పక్కన పెట్టి ఉన్నటువంటి అనుచరులు చేస్తూ ఉన్నారంటే కొండా సురేఖకు, కొండా మురళికి తెలియకుండా ఉంటుంది అంతా. వాళ్ళు చెప్పు చేతుల్లోనే కదా ఎంత నడిచేది. ఈ గోపాల్ నవీన్ రాజు అన్నటువంటి వ్యక్తి వాళ్ళు చెప్తేనే చేసింది కదా. ఇటువంటి వ్యవహారాలు వరంగల్ జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. ఆయన ఒక మంచి పేరుంది. ఎవరు 3 సార్ల హైట్రిక్ కార్పొరేటర్, ఆయన హైట్రిక్ కార్పొరేటర్. వివిధ పార్టీలో గెలిచినప్పటికీ 3 సార్లు వరుసగా గెలిచిండు. గుండేటి నరేందరు 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండట. అటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఈయన కార్పొరేటర్ గుండేటి నరేందరు, ఈయన పద్మశాలికి సంబంధించినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తి. మంచి పేరు ఉన్నది వరంగల్లో. ఇగో ఆయన పోయి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ కాడ నిలబెట్టి ఒక లేడీతోటి కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. వీళ్ళకేమో ఈయనకేమో ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ నేతలు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటే ఎవరైతే కేసులు పెట్టి కేసు అయితే పెట్టిందో ఆమెకు మందకృష్ణ మాదిగకు సంబంధించినటువంటి వర్గీయులు కానీ వాళ్ళు ఎంఆర్పిఎస్కి సంబంధించిన వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, వరంగల్లో కార్పొరేటర్ అరెస్టుపై హైడ్రామా. సొంత పార్టీ మహిళా కార్యకర్త పోలీసులకు అట్రాసిటీ కంప్లైంట్. కార్పొరేటర్కు మద్దతు పలికిన అధికార ప్రతిపక్ష నేతలు, బాధిత మహిళకు సపోర్టుగా తరలిన ఎంఆర్పిఎస్ నేతలు. ఇష్యూలో మంత్రి ముఖ్య అనుచరుడు పాత్ర. ఇప్పుడు మరి ఈ మంత్రి ముఖ్య అనుచరుడు అని చెప్పేసి ఈ అంతా రాసేదానికంటే ఈ పక్కన రాయొచ్చు కదా ఇదే పేరు, ఏది గోపాల్ నవీన్ రాజు అని. ఆ పేరు రాసేదానికి మీకు ఇబ్బంది అవుతుంది కావచ్చేమో. గోపాల్ నవీన్ రాజు అనే పేరు వినబడతా ఉన్నది. ఇంకో వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్పై అట్రాసిటీ కేసు నమోదు. ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు కార్పొరేటర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో ఆయనకు మద్దతుగా అధికార పార్టీ నేతలు, బీజేపీ నేతలు, కుల సంఘాల నేతలు స్టేషన్ వద్దకు వెళ్లి ఆయన అరెస్టును ఖండించారు. మరోవైపు కంప్లైంట్ చేసిన మహిళకు మద్దతుగా ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ అనుచరులు తరలి వెళ్లడంతో రోజంతా స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కార్పొరేటర్ కార్యకర్త చుట్టూనే పాలిటిక్స్ నడవడం హాట్ టాపిక్గా మారింది. ఒకసారి వివరాలు చూస్తే కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ తెలంగాణ ఉద్యమకారుడిగానే కాకుండా హైట్రిక్ కార్పొరేటర్గా గెలిచిన గుర్తింపు ఉంది. కాగా ఆయనతో కలిసి రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కార్యకర్త నమిల్లా లావణ్య పని పేరుతో పిలిచి తనపై అఘాయిత్యం చేయబోయాడని కార్పొరేటర్ నరేందర్పై ఆదివారం ఉదయం మున్సిపల్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. వెంటనే కార్పొరేటర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టు సమాచారం తెలియడంతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమె ఖండించింది పోయి. ఇదంతా కూడా
రాజకీయ కక్షతోటి తప్పు కేసు పెట్టించారని ఆరోపించారు. అదేవిధంగా బీజేపీ వరంగల్ తూర్పు సెగ్మెంట్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా కార్పొరేటర్ అరెస్ట్ పై మండిపడ్డారు. మరోవైపు పద్మశాలి సంఘాల నేతలు కూడా కార్పొరేటర్ పై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా కార్యకర్తకు మద్దతుగా కొందరు మందకృష్ణ మాదిగ అనుచరులు వెళ్లి కార్పొరేటర్ నరేందర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మంత్రి ప్రధాన అనుచరులపై కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తూర్పు సెగ్మెంట్లో మంత్రి కొండా సురేఖ దంపతులు బిజీ షెడ్యూల్, అనారోగ్య కారణాలతో కొంతకాలంగా యాక్టివ్గా ఉండట్లేదు. వీరి ప్రధాన అనుచరుడు అన్నీ తానే నడిపిస్తున్నట్టు ఇప్పటికే ఆయన మిల్స్ కాలనీ పోలీసులతో కలిసి పలు కేసుల్లో సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఆయన కనుసన్నల్లోనే కార్పొరేటర్ నరేందర్ పై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారని అధికార విపక్ష పార్టీల నేతలు పలువురు ఆరోపించారు. కాగా కార్పొరేటర్ ఫిర్యాదు చేసిన మహిళ ఇద్దరు అధికార పార్టీకి చెందినవారే. మహిళా కంప్లైంట్తోనే కార్పొరేటర్ను అదుపులోకి తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపిండు. పూర్తి స్థాయిలో ఇంకా ఆధారాలుతో ముందుకు వస్తామని చెప్పిండు. ఆయన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదట, కంప్లైంట్ మాత్రం తీసుకున్నాడట. అంటే బెదిరించాడు వాడు ధోరణి. మరి కంప్లైంట్ ఇచ్చినాక మరి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అంటే ఇదంతా కూడా ఒక రకంగా బెదిరించేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి వ్యవహారం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈ అంతా కూడా కాలబేర అనుకో, లేకపోతే ఉంటే తప్పైందని చెప్పేసి ఒప్పుకునేందుకో ఈ అంతా అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా క్లోజ్ చేస్తారు అన్నట్టు. ఇట్లా ఉంటుంది అన్నట్టు వ్యవహారం అంతా. కొండా సురేఖ గారు, మీకు తెలిసి జరుగుతూ ఉన్నదా, తెలియక జరుగుతూ ఉన్నదా? ఒకవేళ కనుక తెలియక జరిగితే, ఒకవేళ తెలుసుకోండి, తెలిసి జరిగినట్టయితే ఉంటే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సంబంధించినటువంటి దీంట్లో ఇప్పుడు కొంత కనబడతా ఉన్నది. ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత, ఆమె బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉండేది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, పోటీ చేసింది, ఆమె గెలిచింది, అయిపోయింది. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి దాని తర్వాత మంత్రి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలని కొట్టించేటువంటి పని పెట్టుకున్నదట ఆమె. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముందు నుంచి జెండా మోసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ వాళ్ళ చుట్టూ చేరిళ్ళు, వాళ్ళని పట్టించుకుంటుంది. ఇప్పుడు మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళని, మరో పక్కన ఈమె సంబంధించినటువంటి చెప్తే విన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందట. ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దయచేసి ఒకసారి సరిదిద్దుకుంటే మంచిది. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్నావు, మళ్ళీ బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జస్ట్ మీరు అక్కడ మిగతా సంబంధించి పద్మశాలికి సంబంధించి, మీరు కూడా పద్మశాలి అనుకుంటా నేను. సో పద్మశాలి బిడ్డని అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం, ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే అది మీకే రేపు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఈయన మంచోడు కాకపోయినట్టయితే ఉంటే మీ పార్టీ నేతలు మీకు సపోర్ట్ చేసి కదా. ఇప్పుడు ఎర్రబెల్లి స్వర్ణే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య కావచ్చు, ఇటువంటి వ్యక్తులు మీకు సపోర్ట్ చేసేటోళ్ళు కదా. ప్రతిపక్షాలు సపోర్ట్ చేయట్లేదు, అధికార పార్టీలో ఉన్నటువంటి మీకు కూడా మీ పార్టీ నేతలు సపోర్ట్ చేయట్లేదు. మీ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ పైన మీ పార్టీకి సంబంధించినటువంటి ఇంకో మహిళతోటి ఈ కేసులు పెట్టించడం ఇదైతే సబాబు కాదు. ఇది సరిదిద్దుకోవాల్సిన అంశం. ఇది వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గానైతే ఇది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. నిన్న జరిగినటువంటి అంశం మనకు ఇంతకుముందే మనం మాట్లాడడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. గుండేటి నరేందర్కి అక్కడ ఉన్నటువంటి కొండా సురేఖ కావచ్చు, కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచరుడు, నేను ఇంతకుముందే పేరు కూడా చెప్పిన, పేపర్లలో సరే రాయనప్పటికి కూడా పేర్లు, ముఖ్యంగా గోపాల్ నవీన్ రాజుకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడినా కాబట్టి అసలు ఐట్రికి సంబంధించినటువంటి విజయాలతోటి ఒక మంచి వరంగల్ జిల్లాలో పేరున్నటువంటి గుండేటి నరేందర్ పైన ఎందుకు కక్ష సాధింపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు, కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచర వర్గం ఆయన పైన ఎందుకు కోపంగా ఉందన్నటువంటి అంశాన్ని ఒకసారి నిన్ననే ఆయన పైన ఆ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆయన పైన ఒక మహిళ సైతం కూడా నమిన్ల లావణ్య అన్నటువంటి ఆమె కూడా అఘాయిత్యం చేయబోయిండు అని చెప్పేసి ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గర. ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు గుండేటి నరేందర్ గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఏంటిదన్న నిన్న జరిగినటువంటి అంశం ఒక వరంగల్ తూర్పులోనే కాకుండా వరంగల్ జిల్లాలో ఇది ఒక చర్చనీయ అంశం అయిపోయింది. ఏంటిది, మీ పైన ఎవరు కేసు పెట్టడం జరిగింది, ఏం జరిగింది అసలు? ముఖ్యంగా ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, వరంగల్లో కొండా వర్గం ఏదైతే ఉన్నదో తమ అనుచరులు తయారు చేసుకుంటా ఉన్నది, కార్యకర్తలు తయారు చేసుకోవడం కాదు, ఒక అనుచర వర్గాన్ని తయారు చేసుకునే దశ లోపల, క్రమం లోపల అనేక మందిని లోపరుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ వరంగల్ నగరం లోపల తూర్పులో ఒక 10-15 మంది పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. అయితే మేము వారిని కొన్నింటిలో ఎదిరించి వారికి దూరం అయిపోయి బసవరాజ్ సారయ్య గారితో మేము తిరుగుతా ఉన్నాం. అది జీర్ణించుకోలేక నా పైన కూడా
వారు ఏదైతే ఉన్నదో బసవరాజ్ సారయ్య గారితో తిరుగుతా ఉన్నాం, వారి అంచనా వర్గం తయారైతా ఉన్నదండి ఒక ఉద్దేశంతో, వాళ్ళకు ఒక కౌంటర్ తయారైతా ఉన్నది. వరంగల్ ఎటువంటి కౌంటర్ తయారు కావద్దనే ఒక ఉద్దేశంతో వారు కొంతమంది మీద కేసు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే నా పైన కూడా నిన్న కేసు పెట్టడం జరిగింది. ఎవరు అంటే ఎవరి ఇప్పుడు ఇదంతా కూడా కొండా సురేఖ గారికి కానీ కొండా మురళి గారికి కానీ ఏమైనా తెలిసి జరిగింది అనుకుంటా ఉన్నావా, లేకపోతే తెలియకుండానే జరిగిందని అనుకుంటా ఉన్నారా? మీ పైన 100% కొండా వర్గం వాళ్ళ అనుచరుడు నవీన్ రాజు వాళ్ళ వల్ల జరుగుతా ఉన్నది. ఎందుకంటే వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఒక రకంగా పరోక్షంగా లీజుకి ఇచ్చిండ్రు నవీన్ రాజు గారికి. ఇప్పుడు ఏంటిది నవీన్ రాజు ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీలో ఆయన పోస్ట్ ఏంటిది? కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు. ఆయన పైన రౌడీ షీటర్ అని చెప్పేసి తెలుస్తా ఉంది కదా, నడుస్తా ఉన్నది నగరం లోపల. ఆయన రౌడీ షీటరా? మాజీ రౌడీ షీటర్. ఆయన మాజీ రౌడీ షీటరు, ఒక గుండా. ఆయన ఈ రౌడీ రాజ్యాన్ని వెళ్తా ఉన్నాడు. ఇక్కడ వరంగల్ నియోజకవర్గాన్ని ఎవరైనా పెద్ద పెద్ద ఆఫీసర్లు గాని, పోలీసు అధికారులు గాని ఆయన దగ్గర రావాల్సిందే. ఆయన అడుగుజాడల్లో ఆయన అనుమతులతోటి పనులు జరుగుతా ఉన్నాయి ఇక్కడ. మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఆయన కార్పొరేటర్ కాదు, ఏనాడు ప్రజాప్రతినిధి కాదు. ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేదా? బీఆర్ఎస్ పార్టీలో కొన్ని రోజులు తిరిగిండు ఆయన. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పార్టీలో తిరిగిండు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? కొంత సారణ వర్గంలో కానీ సారణ దగ్గర కానీ ఒక యాక్టివ్ గా క్రియాశీలకంగా తిరుగుతా ఉన్నా. నేను 3 సార్లు కార్పొరేటర్ అయినా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాం. రేపు నా వల్ల వాళ్ళకి ముప్పు జరుగుతుంది కావచ్చు అని ఒక అబద్ధతతోటి వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళ పెత్తనం చూపెట్టుకోవడానికి, ఇటువంటి భయభ్రాంతులను గురి చేయడానికి ఆయన ఈ చర్య పాల్గొనడం అనేది అనుకుంటా ఉన్నాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు, కావాలని చేసిన సంఘటనకు దీనికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చి ఈ విధంగా చేసింది అనడానికి ఒక ఇది వాట్సాప్ వీడియో కాల్ కూడా తీసుకుంటే ఒక మనిషిని పెట్టుకొని వచ్చేసుకొని చాటుగా ఒక వీడియో కాల్ తీసుకుంటా ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చి చూపెట్టింది. ఎవరు వీడియో కాల్? ఎవరు చేశారు? ఈ అమ్మాయి నాతో ఒకటే నిమిషం మాట్లాడింది వీడియో కాల్. మళ్ళీ ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ముందు కూర్చొని ఒకటే నిమిషం మాట్లాడింది. మాట్లాడి ఒకటే నిమిషంలో కట్ చేసుకొని నేను పక్కకు రాగానే ఆమె జాకెట్ చింపుకొని ఆమెను చేసుకొని నీ వల్ల జరిగింది అని చెప్పేసుకొని చూపెట్టడం, ఇదంతా వీడియోలో రికార్డ్ చేయడం, ఇదంతా అక్కడ జరిగింది. అంటే ఈమె వెంబడి ఒక మనిషిని పట్టుకొని వచ్చింది. ఆ మనిషి కూడా దొరికిండు, ఆ వీడియో కాల్ కూడా దొరికింది. అంటే ఇంత పగడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు తయారు చేసుకున్న సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు మరి కంప్లైంట్ తీసుకున్నాం కానీ మీ పైన ఏ విధమైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా? ఇంకా కాలేదు సార్. అది అంటే ఎఫ్ఐఆర్ రాసి ఉండవచ్చు. ఎలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక మహిళ కాబట్టి ఒక అన్యాయం జరిగింది అన్నప్పుడు దళిత వర్గాలు కూడా వెనక ముందాడుతూ ఒక దళిత మహిళ నాకు అన్యాయం జరిగింది నిజాలు తర్వాత కానీ అన్యాయం జరిగింది అన్నప్పుడు కంప్లైంట్ తీసుకోవాలని ధర్మం వాళ్ళు ఎలా తీసుకున్నారు. వాళ్ళు అట్లేం లేదు. ఇప్పుడు ఆ లావణ్య అన్నటువంటి ఆ మహిళ మీకు ఇంతకుముందే తెలుసా? బాగా పరిచయమే. నా ఏరియా, నా డివిజన్. ఆ డివిజన్ లో నేను 3వ కార్పొరేటర్ గా పనిచేస్తా ఉన్నా. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఒక 15-20 వయసు 40 ఉండొచ్చు కానీ నాకు 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి పరిచయమే. అంటే మీతో పాటు మీ పార్టీలో తిరిగేది ఆమె? ఆమె మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండే. నేను మొదట్లో తెలుగుదేశం ఉంటే, తర్వాత టీఆర్ఎస్ లో ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చాను నేను. అంటే మీరు ప్రధానంగా ఆ సంబంధించినటువంటి ఆ మహిళని గోపాల్ రాజు నవీన్ రాజు అన్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి పంపించి ఈ విధమైనటువంటి ఒక డ్రామా క్రియేట్ చేయమని చెప్పేసి ఆయన చెప్పి ఉంటాడని చెప్పేసి భావిస్తా ఉన్నారు మీరేమైనా? 100% అదే జరిగింది. ఇంతకుముందు గతంలో చాలా మంది జరిగినాయి, ఈమె కూడా అదే విధంగా జరిగింది. 3 రోజుల ముందు కూడా ఆమె రెక్కి నిర్వహించినట్టు నా ఇంటికి వచ్చింది. అన్న మీతోటే కలిసి తిరుగుతా, మీతోటే కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటా అని చెప్పి 3 రోజుల ముందు కూడా మా దగ్గరకు వచ్చి ఈడ కెమెరాలు ఉన్నాయా లేవా, మంచి చెడు ఏ విధంగా ఉంటది ఈడ అని చెప్పేసుకొని అన్ని ఒక రెక్కి నిర్వహించినట్టుగా అన్ని చూసుకొని పోయింది అనిపిస్తా ఉన్నది. 3 రోజుల ముందు వచ్చింది, మాతో ఫోటోలు దిగినాయి. ఆ ఫోటోలే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు మద్దతుగా అంటే విపక్షాలు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు బసవరాజ్ సారయ్య గారు అని, మరో పక్కన వరంగల్ జిల్లా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి ఎర్రబెల్లి స్వర్ణ గారు సైతం కూడా మీకు మద్దతు పలకడం జరిగింది. ఏంది మరి కాంగ్రెస్ పార్టీలో ఒక పక్కన వరంగల్ తూర్పులో ఈ విధమైనటువంటి అరాచకాలు పెరిగిపోతూ ఉంటే, కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచర వర్గం యొక్క ఆగడాలు పెరిగిపోతూ ఉంటే, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి మీరు ఏమైనా చెప్పలేకపోయినా? చెప్తే ఏ విధంగా స్పందించారు వాళ్ళే? తప్పనిసరిగా ఇప్పుడు అందరు కలిసి ఇది అయిపోయిన తర్వాత
ఈ పెద్దలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాని సాధన గారిని గాని మిగతా వాళ్ళందరూ తీసుకొని పోయి అధిష్టానాన్ని కూడా తెలియపడదామని అనుకుంటా ఉన్నాం. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొండ వర్గాన్ని పెంచుకోవడం దశ లోపల మీరు ఒకటి ఇంకో కోణంలో మీరు గమనించట్లేదు. అమాయకమైన మహిళా మనులను పావులుగా ఉపయోగించుకొని వాళ్ళ మీద ముద్రేస్తా ఉన్నారు. నేను ఒక మగవాడిని నా మీద ఒక నిందేసినట్టయితే అరే మగవాడు వాడు చేర్చి తప్పు చేయొచ్చు అనొచ్చు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి మీద ఈ నింద మోపినప్పుడు వాళ్ళ బలిపశువులు చేసినట్టే కదా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సంసారాలు దీని అట్లా ఆగమైపోతాయి కదా. ఇప్పుడు ముగ్గురు నలుగురు మీద ఇదే విధంగా కేసులు పెట్టిండ్రు అంటే వాళ్ళ కుటుంబాలలో ఏం కావాలి? ఆ అమ్మాయి మీద మరక అంత ఈజీగా పోతుందా? నా మీద మరక ఈజీగా పోవచ్చు. అవును. అయితే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అమాయకమైన అమాయకమైన ఈ దళిత వర్గాలైన ఈ అమాయకుల ఎస్సీ ఎస్టీలను వీళ్ళని బలిపశువులు చేసుకుంటూ వాళ్ళ రాజకీయ పాపం గడుపుకుంటారనే ఇంకో కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది దీన్ని బట్టి ఇవాళ నా పైన జరిగిన ఈ అఘాయిత్యానికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు ఇవాళ కూడా నాకు మద్దతు తెలిపారు. నాకు ఇవాళ ఫోన్ల ద్వారా తెలియపరిచారు సంఘీభావాన్ని. బీజేపీ కావచ్చు, మాజీ తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలు కావచ్చు, ఇవాళ మాజీ ఎమ్మెల్యే మన టిఆర్ఎస్ సంబంధించిన మా నన్నబినే నరేందర్ గారు కావచ్చు, వారు కూడా ఇంటికి వచ్చి వారు సంఘీభావం తెలియపరిచారు. చివరిగా మీరు నవీన్ రాజు గాని, కొండా సురేఖ గాని, కొండా మురళి గారి గాని ఏం చెప్పదలుచుకున్నారు మీరు చివరిగా? ఇటువంటి రాజకీయాలు చేస్తే సూటిగా చేయాలి, సూటిగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే రాజకీయాలు చేయాలి. అంతేగాని అమాయక జనాన్ని మాత్రం ఉసుగొలిపి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసుకొని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా విషయంలో వారి గోతినే వాళ్ళు నవ్వుకున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే 24 మంది కార్పొరేటర్ తూర్పులో ఉన్నప్పుడు వారి కోసం ఆ రోజు అధికార పార్టీని కాదని, అధికార ఎమ్మెల్యేని కాదని నేను ఒక్కని ఏకైకగా నేను ఆమెకు మద్దతు తెలిపిన, టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి తెలిపిన. దానికి ప్రతిఫలం, దానికి మూల్యం ఇవాళ నాకు పరోక్షంగా ఈ విధంగా వాళ్ళు చూపెట్టినని భావిస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది నరేందర్ అన్న చెప్పేటువంటి అంశం. సో ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి కొండా సురేఖ గారికి కానీ, కొండా మురళి గారికి కానీ తెలిసి జరిగినటువంటి వ్యవహారం రోజు రోజుకు నవీన్ రాజుకు సంబంధించిన ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ దీన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నా పైన కక్ష సాధింపు ధోరణితోటి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఒక్కనే కాదు, అమాయకమైనటువంటి చాలా మందిని ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు చేసిండు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చూస్తూనే ఉన్నాడు మన తొలి వెలుగు.